హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. నాకు ఈరోజు అయితే ఆర్డర్ ఏమీ లేదనమాట. నేను లోకల్ ఏరియా కాకుండా పక్క ఊరు కూడా వెళ్తానండి. అక్కడ పెద్ద సేల్ ఉండదు, కొంచెం తక్కువే అనమాట. మా లోకల్ షాపుల్లోనే కొంచెం ఎక్కువగా సేల్ అనేది బాగా ఉండిద్ది కొంచెం ఆ ఊరితో పోల్చుకుంటే. అయితే ఇంకా అన్నీ కూడా రెండు మూడు అట్టలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొన్ని ఐటమ్స్ అయితే అసలు చేసినవి లేవన్నమాట. ఈ చెక్క ఒకటి, సబ్జా, మిరియాలు, జీడిపప్పు అవి అసలు లేవు, అయిపోయాయి చేసినవి. ఇంకా అవన్నీ కూడా చేసుకున్నాను. ఇంకా అవన్నీ కూడా సీలింగ్ చేసేసుకొని ఇంకా పిన్స్ అయితే కొట్టుకొని అట్టలు రెడీ చేసుకుంటానండి. నెక్స్ట్ డే వెళ్ళి లోకల్ షాపుల్లో ఎవరికి ఏది అడిగినా మనం ఇచ్చేటట్టుగా అలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. మనం వెళ్ళి మనకు అన్నీ కూడా సవ్యంగా ఉంటే వెళ్తాము. మనం వెళ్ళలేకపోయినా కూడా అన్నీ కూడా రెడీ చేసుకొని ఉంచుకుంటే కనుక మనకు వీలున్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట. తీసుకొని వెళ్తే మనకు సేల్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అలా అయితే జరిగిద్దండి. ఇంకా ఇప్పుడైతే స్నాక్ ఐటమ్స్ కొన్ని అయితే మీకు చూపిస్తున్నాను. ఇవైతే శనగలండి, ఉప్పు శనగలు అంటారు కదా. ఇవైతే తెచ్చుకొని చాలా రోజులైంది. అయితే నేను ఇప్పుడు వాటికి అయితే ప్యాకింగ్ చేయలేదన్నమాట. ఎందుకోసం అంటే ఇవి పెద్దగా వెళ్తాయో లేదో అనేసి ఇలా డబ్బాల్లో పోసి కొంచెం గాలి వెళ్ళకుండా ఇలా అయితే పెట్టుకున్నాను. చూశానమాట. ఇప్పుడు బాగానే ఉన్నాయి, మెత్తబడలేదు, నీట్గా ఉన్నాయి. ఇంక ఇవన్నీ కూడా ఇవి కూడా కవర్లో వేసుకొని ఇప్పుడైతే చూపిస్తున్నా చూడండి. కవర్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇవి కూడా శనగలు, బఠానీలు ఈ రెండు చేస్తున్నానండి. ఇంకా కొన్ని మసాలా ఐటమ్స్ అయిపోయినవి. ఇవి అన్నీ కూడా మన దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఏ ఐటమ్స్ అయిపోతున్నాయి అన్నీ కూడా చూసి మనమైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా శనగలు అయితే ఇప్పుడు చేస్తున్నాను. ఇది 5 రూపీస్ ప్యాకెటే. కవర్లు ఇవైతే 4x4 అండి సైజు. ఈ కవర్లు మనకి కేజీకి రెండు కవర్ల అట్టలే వస్తున్నాయి అన్నమాట. 2 ప్యాకింగ్ ఉన్న 2 అర కేజీ చొప్పున వస్తున్నాయి. ఇవైతే చాలా తక్కువ వస్తున్నాయండి. కేజీ వచ్చి 200 అలా ఉంది, కానీ చాలా తక్కువ వస్తున్నాయి కవర్లు ఇవి. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా ఈ కవర్లు, అందులో పెద్ద కవర్లు కాబట్టి ఇవి తక్కువ వస్తున్నాయి. 3x3 సైజు మటుకి ఎక్కువే వస్తాయి అన్నమాట. ఇవి మటుకి తక్కువ వస్తున్నాయి. మనం ఈ శనగలు ఇవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు స్నాక్ ఐటమ్స్ ఏవైనా సరే పెద్ద కవర్లోనే వేసుకోవాలి. డైలీ చూస్తున్న వాళ్ళకైతే ఒక అవగాహన వచ్చేస్తుంది. ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటట్టు నేనైతే చెప్తున్నాను క్లారిటీగా. ఇంకా నేను లోకల్ షాపుల వాళ్ళకి కానీ బయట వెళ్ళేసి వచ్చిన తర్వాత మామూలుగా ఉండట్లేదండి. ఎండ మట్టికి విపరీతంగా వేస్తుంది కదా. నడిచి వెళ్ళి అన్నీ కూడా షాపులు చూసుకొని ఇచ్చేసి వచ్చేసరికి 1 అవరే అయినా సరే ఎండలో వెళ్ళి రావటం కదండి, బాగా విపరీతంగా చెమటలు పట్టేసి చిరాగ్గా ఉంటుందన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత అన్నీ సర్దుకొని మళ్ళీ ఆ అట్టల్లో పెట్టేసుకుంటాను. ఇంకా వచ్చిన తర్వాత సంచులు అయితే ఖాళీ చేసేసుకుంటాను. ఇంకా వచ్చిన తర్వాత స్నానం అదైతే చేసేస్తానండి. అంత చిరాగ్గా ఉంటుంది ఎండకి. ఒకప్పుడు నేను అసలు పొలం పని ఎలా వెళ్ళి చేశాను అని ఇప్పుడైతే అనిపిస్తూ ఉంటుందండి. అసలు ఎండలు చూస్తే అంత విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ సీజన్లో అయితే కండ్లు ఒలవటానికి, అలానే కండులు ఎత్తటానికి, మిషన్లో పోయటానికి అలా అయితే వెళ్ళాను. నేను 3 years వరకు వెళ్ళానండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వెళ్ళట్లేదు పొలం పనికి. ఎందుకు వెళ్ళట్లేదు అనేది కూడా మీకు చెప్పాను కదా ముందు వీడియోలో. అందుకోసమే నా హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం ఎండలో వెళ్తే ఇంకొంచెం బాగా తల అనేది తిమ్మిరి ఎక్కువగా అయిపోతుంది అనమాట. ఇంకా మనం కూడా ఆలోచించుకోవాలండి, మనం ఏ పని చేయగలుగుతాము. ఒకటే పని మీద ఆధారపడి ఉండకూడదు. ఇప్పుడు నాకు ఏ పని రాదు కాబట్టి ఆ పొలం పనే నేను వెళ్ళానన్నమాట ఆ టైంలో. ఇప్పుడు ఇలాంటివి ఇంట్లో చేసుకునే పనులు ఎన్నో రకాలు ఉన్నాయండి. మనం చేసుకోవాలే కానీ ఆలోచించి మనం ఇలాంటి చిన్న బిజినెస్ అయినా చేసుకోవచ్చు. తప్పేముంటుందండి. షాపుల వాళ్ళకి దగ్గరికి ఒక 1 అవర్ కనుక మనం వెళ్ళి ఇవి ఇచ్చేసి రావటమే కదా. మనం రోజంతా కూడా తిరిగి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఒక 1 అవర్ మహా అయితే కొన్ని షాపులు ఎక్కువగా ఉన్నా లేట్ ఏమైనా 1.5 hour పడుతుంది. ఇంకా అంతకు మించి లేట్ అయితే ఏమీ అవ్వదు.
ఇంకా మామూలు మసాలా దినుసుల కోసం ఎటు తిరిగి అన్ని షాపులకి వెళ్తున్నాం. ఇలా కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆల్రెడీ బఠానీలు, శనగలు, సోంపులు, ఖర్జూరం, చెర్రీస్ అన్నీ వేసిన డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నాను కదా, అన్ని ఆల్ ఐటమ్స్ వేసినవి అవి. ఇంకా ఇవి, ఇంకా తర్వాత గొట్టాలు కూడా తెచ్చుకున్నాను ఒకరోజు, అవి కూడా చేసి చూపిస్తాను. గొట్టాలు తెచ్చుకొని కూడా ఈ బఠానీలు ఇవి అన్నీ కూడా ఒకేసారి తెచ్చుకున్నాను అనమాట. ఇవి అయితే అసలు చేయలేదన్నమాట. ఇంకా డబ్బాల్లో పెట్టి నీట్గా ఉంచాను కాబట్టి అస్సలు మెత్తబడలేదు, మంచిగా ఉన్నాయి. ఇంకా ఇవి కూడా అన్నీ కూడా ఈరోజైతే ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను. ఏ వర్క్ అయినా చేసుకోవచ్చండి, తప్పేమి లేదు. మనం ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే ఒక పొలం పనే ఇదివరకు నాకు తెలిసింది. అంతకుముందు అయితే జాబ్ చేశానని చెప్పాను కదా, ఆ శాలరీలు ఇవ్వకపోవడం, బాగా విసిగించడం, అది కూడా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా ఒక నెల ఇచ్చేసేవాళ్ళు 2-3 నెలలు ఇవ్వకుండా చెక్ ఇచ్చి బోనస్ అయిపోయి అలా అయ్యింది. ఇంకా ఆ జాబ్ వదిలేశాను. తర్వాత టీచర్ జాబ్కి వెళ్ళాను. నేను చదివింది ఇంటర్మీడియటే కాబట్టి చిన్నపిల్లలకి చెప్పమని ఇచ్చారు, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇచ్చారనమాట నాకు. అయితే వాళ్ళతో కూడా ఎక్కువగా పెద్ద పెద్దగా అరిచి చెప్పాలి కదా ప్రతి క్లాసు ప్రతి సబ్జెక్టు కూడా. ఇంకా అరుస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అలా చేస్తున్నా కూడా నాకేంటంటే పెయిన్ అనేది తలలో తిమ్మిరుగా ఉండటం, కొంచెం నొప్పిగా ఉండటం అలా ఉంటుందన్నమాట. ఇంకా అలా కూడా 2 మంత్స్ 3 మంత్స్ అలానే చూద్దాంలే అని మెడిసిన్ వేసుకుంటూ అలానే వెళ్ళానన్నమాట. ఇంట్లో అయితే చెప్పలేదు, చెప్తే అసలు పంపించరు కదా. నేను ఇంట్లో అయితే ప్రతి పని నేనే చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంట్లో చెప్తే మళ్ళీ దేనికి పంపించరు, ఇంకా అలానే ఇంట్లో ఉండిపోతాము, ఇంట్లో ఉంటే ఇంకేది రాదు, ఏది సాధించలేమని నాకైతే ఫస్ట్ నుంచి కూడా అనిపిస్తుంది. అందుకోసమే నేను ఇంట్లో ఇలా జరుగుతుందని చెప్పేదాన్ని కాదు. ఇంకా నాకు తెలిసిపోయేది ఇంకెక్కువ అయిపోతుంది, ఇంకా అనవసరం ఇలా చేస్తే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో. ఇప్పటికే నేను 2 సార్లు ఐసీయూలో ఉండొచ్చానండి. నాకు అంత సివియర్గా వచ్చినాయి అనమాట అప్పుడు ఫిట్స్ అనేవి బాగా వచ్చాయి. 2 సార్లు ఐసీయూలో ఉండి వచ్చాను. అప్పటికే నాకు చాలా డబ్బులు పెట్టారు మా వారు. ఇప్పటికి కొంచెం ఏంటంటే పూర్తిగా తగ్గాయంటే మెడిసిన్ రోజుకు ఒక 1 ట్యాబ్లెట్ అయితే ఇప్పటికీ వేసుకోవాలి, ఇంకా జీవితాంతం అని అయితే చెప్పేశారు. ఇంక అందుకని 1 ట్యాబ్లెట్ అయితే మెడిసిన్ వేసుకుంటున్నాను. ఒకప్పుడు నేను 12-13 ట్యాబ్లెట్లు ఒక రోజుకొచ్చి వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కదా, ఒక మాట చెప్పాలన్నా కూడా నెత్తి వచ్చేస్తూ ఉండేది. ఆ మాట అనేది అర్థం కానట్టుగా చెప్పేసేదాన్ని. అంత సివియర్గా ఎప్పుడు పడుకొని ఉండడం, అలా చాలా చాలా బాధలు ఒకప్పుడైతే అన్ని బాధలు అనుభవించామన్నమాట. ఇప్పుడేంటంటే మా ఊరికొచ్చేసి ఇంకా ఒక 3 మంత్స్ అనేది ఫుల్ రెస్ట్ తీసేసుకున్నాను. అప్పుడు బాగోనప్పుడు ఫుల్గా రెస్ట్ తీసేసుకొని పిల్లని కూడా సరిగా చదివించలేక, ఒకప్పుడు నేను చదివించినప్పుడైతే మంచి ఏ గ్రేడ్ అలా వచ్చేది. అప్పుడు నా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను పట్టించుకోకపోవడాన్ని ఇప్పుడు మీడియంగా చదువుతుందన్నమాట మా అమ్మాయి. ఇంకా అలా ఉంటుంది ఎడ్యుకేషన్ అయితే. ఇంకా ఎన్నో బాధలు అన్నీ కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయండి. అవి అనేది ఒక్కొక్క టైంని బట్టి మనకి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఏంటంటే అన్నిటినీ డేర్గా మనం స్వీకరించాలన్నమాట. ఆ టైం అనేది వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఈ బిజినెస్ అయితే చేసుకుంటున్నాం కదా, ఇంట్లో ఖాళీగా ఉండకుండా చిన్న బిజినెస్ అయినా పర్లేదు అని నేనైతే ఇది అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. నాకు వచ్చింది ఇంకా పొలం పనే అని 2 ఇయర్స్ 3 ఇయర్స్ వెళ్ళాను. అంటే నాకు వచ్చి వెళ్ళలేదండి, నాకు అవసరమై వెళ్ళాను అనమాట ఆ పొలం పనికి కూడా. ఇప్పుడైతే ఇంకా ఇప్పుడేంటంటే మా ఇంటి ఎదురుగా పొలాలే ఉంటాయి అన్నమాట. తెల్లారు లెగిస్తే అందరూ ఇటే వెళ్తూ ఉంటారు. ఒకప్పుడు నేను ఆ పనికి వెళ్ళలేకపోతున్నాను, ఇంట్లోనే ఉంటున్నాను, ఇంకేం చేయొచ్చు, నాకు ఇంతేనా అని నేను చాలా చాలా బాధపడేదాన్ని. ఇంకా అవన్నీ కూడా అధిగమిస్తూ ఇంకా అయితే శారీలు, నైటీలు అవి తెచ్చుకున్నానని చెప్తున్నాను కదా. ఇంకా శారీస్ అయితే కొన్ని శారీస్ అన్నీ అమ్మేసిన తర్వాత ఇప్పుడు నైటీలు, ఇప్పుడు నా ప్రజెంట్ ఇప్పుడు నేను వేసుకుంది కూడా నైటీ అనమాట. ఇంకా 4 నైటీలు అయితే మిగిలాయి. నేను అమ్మంగా నైటీల కింద వేసుకొని లాంగ్ పెట్టి కోట్స్ ఉంటాయి కదా, అవి అయితే ఒక 3 ఉన్నాయండి. ఇంకా అవి తీసి ఈరోజైతే ఇంకా నైటీలకు కూడా మిషన్ ఒకటి కొనుక్కున్నాను.
నా నైటీలకి నేనే అయితే కుట్లు అవి సైడ్ కుట్లు అన్నీ వేసుకుంటానండి. చిన్నగా శారీ ఫాల్స్ అవి వేసుకుంటాను. ఫస్ట్ స్టార్టింగ్‌లో గ్రీన్ కలర్ శారీ కట్టుకొని ఒక ఫోటో చూపించాను కదా! ఆ చీర మీద ఉన్న బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నాననమాట. మా అక్క కటింగ్ చేసి ఇచ్చింది. ఇలా కుట్టుకోవాలని అన్నీ చెప్పింది. ఇంకా దాన్ని బట్టి కుట్టుకున్నాను. మనం ఏదైనా సరే సాధించాలి, ఇది నేర్చుకోవాలి అని మనం దిగితే గనక ఖచ్చితంగా దాని మీద ఇంట్రెస్ట్ పెడితే మనకి ప్రతీదీ కూడా నేర్చుకోవచ్చండి. అంతేగాని మనం ఇంతేనా అనుకోని ఫోన్ చూడండి, అసలు వేస్ట్ చేయొద్దు టైం అని నేను అనట్లేదు. 1 అవర్ 2 అవర్స్ చూడండి, ఇక తప్పేముంది మనం. కానీ అదే పనిగా టైం వేస్ట్ అయితే చేసుకోవద్దని అయితే నేను చెప్తున్నాను. ఎందుకోసం చెప్తున్నానంటే టైం చాలా విలువైనది. కూసేపు చూడండి, కానీ మనం ప్రతిరోజు కూడా ఏదో ఒకటి నేర్చుకోదగ్గాలి. ఏదో ఒకటి మనం చేసుకోదగాలి. మన కాళ్ళ మీద మనమైతే నిలబడాలన్నమాట. ఎందుకోసం చెప్తున్నానంటే రేపనే రోజున మనం తెల్లారి లేస్తే చాలా డబ్బులు అనేది అవసరం అవుతూనే ఉంటాయి. మనకి ఏ అవసరానికైనా మనం ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడుతూ ఉండి ప్రతిదీ వాళ్ళనే ఇవ్వమని అడిగినా ఒకసారి 2 సార్లు వాళ్ళు ఇస్తారు. తర్వాత వాళ్ళైతే అలా ఎన్నో రకాల సమస్యలు అనేది మనకైతే వస్తూ ఉంటాయి. డబ్బులైతే అవసరం అవుతూ ఉంటాయి. వాళ్ళు కూడా ఇస్తూనే ఉంటారు. అలా అని ప్రతీదీ వాళ్ళని అడగలేము కదా! కొన్ని అవసరాలు మనమైనా తీర్చుకోగలగాలి. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులు అనేది సంపాదించుకోవాలి. బయటికి వెళ్ళి జాబులు చేసే సంపాదించుకోవాలి అంటే అందరికీ అవ్వని పని. కొంతమందికి చిన్నపిల్లలు ఉంటారు. కొంతమందికి వెళ్ళలేని పరిస్థితి ఉండిద్ది నాకులాగా. అందుకోసం చెప్తున్నానండి. ఇంట్లో కూర్చొని ఇలాంటి చిన్న బిజినెస్ చేసుకున్నా తప్పేమీ లేదని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఖాళీగా ఆర్డర్స్ ఏమీ లేనప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే చిన్నగా మిషన్కి సంబంధించిన ఏదైనా 1, 2 వీడియోలు చూస్తూ ఉంటానన్నమాట. ఎప్పటికైనా ఏంటంటే పర్ఫెక్ట్గా కటింగు అన్నీ నేర్చుకొని నా బ్లౌజ్ నేనే కుట్టుకోవాలనేది నేనైతే ఏమైతే పెట్టుకున్నానండి. మనం ప్రతిదీ కూడా నేర్చుకోవాలి, అని పెట్టుకోవాలి. టైం వేస్ట్ అయితే చేసుకుంటే ఏది రాదు, ఏది నేర్చుకోలేము. ఒకప్పుడు నాకు యూట్యూబ్ అసలు ఏంటి, ఎలా చేస్తున్నారు అనేది కూడా ఏది తెలియదు. ఇప్పుడు చూడండి, నేను ఒక వీడియో తీసి ఎడిటింగ్ చేసుకొని దానికి వాయిస్ ఇచ్చుకొని ఇప్పుడు మీ అందరికీ ఇలా అప్లోడ్ చేసి ఇప్పుడు ఈ వర్క్ చేసుకుంటమే ఎంత కష్టం అనేది ఒక క్రియేటర్కే తెలుసు. ఒక 3 అవర్స్ అనేది కష్టపడితే కానీ ఈ వీడియో అనేది మీ ముందుకి రావడానికి టైం పడుతుంది. అలానే ఇటు వీడియోస్ తీసుకుంటూ అలానే ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలి, ఒక పక్క ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి కదా. తెల్లారి లెగిస్తే ఇంట్లో వర్క్ అన్నీ చేసుకుంటూ బయట వర్కులు ఇలాంటి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి, ఏంటి, యూట్యూబ్ని ఎలా రన్ చేస్తున్నాను అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఇది చెయ్యాలి అని మనలో మనకి కసి అనేది ఉండాలండి. అప్పుడే మనం ఏదైనా సరే సాధించగలుగుతాం అన్నమాట. ఇంతైనా ఏమీ చేయలేమని మనమే నిరుత్సాహపడుతూ ఉంటే ఎప్పటికీ ఏది సాధించలేమని నాకైతే అనిపిస్తుంది. ఒకప్పుడు నేను అలా బాధపడి ఎన్నో మోటివేషన్ ఛానల్స్ కొన్ని అయితే చూస్తూ ఉండేదాన్ని. నేను ధైర్యం తెచ్చుకోవడం కోసమే అవి చూస్తూ నేర్చుకొని టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చిన్న పనైనా నేర్చుకుంటూ ఉండేదాన్ని. థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ తెచ్చుకొని ఆ బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేశాను కొన్ని రోజులైతే. వాటికి సంబంధించిన వీడియోలు కూడా నా దాంట్లో ఉన్నాయి, నా ఛానల్లో. అలా టైం వేస్ట్ చేసుకుంటే ఏది రాదు. ఏదో ఒకటి చిన్న వర్క్ అయినా నేర్చుకోండి. అది టైలరింగ్ కావచ్చు, థ్రెడ్ బ్యాంగిల్స్ కావచ్చు, మెహందీ కావచ్చు, కొంతమంది ఆర్ట్ బాగా చేస్తారు, క్రాఫ్ట్ వీడియోలు బాగా చేస్తారు. అలా ఎన్నో ఉన్నాయండి. అవన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. నేర్చుకొని ఉంటే ఏదో ఒక రోజున మనం నేర్చుకున్న వర్క్ ఎప్పటికైనా సరే ఉపయోగపడిద్దని మీ అందరికైతే చెప్తున్నాను. అప్పుడు ఎప్పుడో నేను చేసినవి ఇవి ఇప్పుడు ఈ రోజున మళ్ళీ నేను అన్ని షాప్స్కి వెళ్ళి వేయటానికి నాకు ఉపయోగపడుతుంది కదా. అందుకోసమే చెప్తున్నాను. ఏ చిన్న వర్క్ అయినా సరే ఒకానొకప్పుడు మీకు కూడా ఆ టైం వస్తే చాలండి. ఏం బిజినెస్ చేయాలి అని ఆలోచించే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళలో టాలెంట్ ఖచ్చితంగా ఉండిద్ది. అది ఏంటి అనేది తెలుసుకొని ఆచరణ చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధిస్తారనైతే నేనైతే చెప్తున్నానండి.
నేనైతే ఈ బిజినెస్ అయితే చేసుకుంటున్నాను నిదానంగా. ఆర్డర్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇంతేనండి ఈ రోజుకి వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క చిన్న లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.